బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి మోదీ కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తానంటూ మోడీ ట్వీట్ చేశారు. తను ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వనున్నట్లు ట్వీట్లో వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తానంటూ మోడీ ట్వీట్ చేశారు. తాను ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వనున్నట్లు ట్వీట్లో వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తానంటూ మోడీ ట్వీట్ చేశారు. తాను ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వనున్నట్లు ట్వీట్లో వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తానంటూ మోడీ ట్వీట్ చేశారు. తాను ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వనున్నట్లు ట్వీట్లో వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి మాదర్ మరింత సమాచారం అందిస్తారు. మాదర్, మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోదీ ట్వీట్లో కొన్ని సందేశాలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ సందేశాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే సరికొత్త విధానాల గురించి ఏమైనా చెప్పే అవకాశం ఉందా? లేదంటే అప్పట్లో మనం చూసుకున్నట్లయితే కనుక పెద్ద నోట్ల రద్దు విషయంలో కూడా ఇలాగే ట్వీట్ చేశారు. సో ఎలాంటి కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? లక్ష్మీవర్మ మరికాసేపట్లో అంటే 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి దేశ ప్రజలను ఉద్దేశించి తాను మాట్లాడబోతున్నానంటూ కూడా ట్విట్టర్ వేదికగా తను ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన నేపథ్యంలో 12 గంటలకు ఏం మాట్లాడతారనే దానిపైన మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కీలకంగా సమర్పిస్తున్న వేళ కీలకంగా దేశంలో ఇంప్లిమెంట్ చేయబోతున్న నూతన పథకాల గురించి కానీ లేకపోతే బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి కీలక అంశాలను కానీ ప్రకటించనున్నారా అనే దానిపైన మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మినిమం కొంత అమౌంట్ ప్రజల అకౌంట్ లోకి అంటే సంవత్సరానికి 72,000 వేస్తామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలను మరింత ఆకర్షించుకునేలా, ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ఉండేలా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ బీజేపీ పార్టీ తరఫున ఏదైనా నూతన పథకాన్ని శ్రీకారం చుట్టబోతున్నారా అనే అంశం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ అనేది కూడా నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో రావాల్సి ఉంది. ఆ మేనిఫెస్టోలో కీలకంగా ఇలాంటి పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కీలకంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అనే దానిపైన మాత్రం దానిపైన ప్రకటించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మోడీ కూడా గతంలో ఇలాంటి పథకాలను అంటే జనాకర్షణ పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమందికి నాయకులు వారి సంభాషణలో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే
ఇటు దీనికి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కీలక ప్రకటన ఉండబోతుంది అనేటువంటి ఊహాగానాలు వెలువడుతున్నాయి లక్ష్మీవర్మ. రైట్, థ్యాంక్ యూ మదర్.